హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. చాలామంది అండి, మాంతి గారు మీరు ఇలాగున్నారు, మీ బీపీ లేదా, షుగర్ లేదా అని అడుగుతున్నారండి. షుగర్ ఎందుకు ఉండదండి? బీపీ ఎందుకు ఉండదు? షుగరు ఉంటుంది, బీపీ ఉంటుంది, కానీ అది మనం కంట్రోల్ చేసుకునేలో ఉంది. ఇది చిన్న వాళ్ళకి ఉంటుంది బీపీ, పెద్దవాళ్ళకి కూడా ఉంటుందండి బీపీ. అమ్మాయిలు కదా మాకు లేదు అన్నానికి లేదు, అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. తెలియదు వాళ్ళకి, కళ్ళు తిరుగుతుంటాయి ఒక్కొక్కసారి, నీరసంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నీరసంగా ఉంటాము అని అంటారు చూసారా, అలాంటప్పుడు అది షుగరు ఉంటుంది, బీపీ ఉంటుంది. ఈ రెండు కంట్రోల్ చేయవలసింది ఏంటంటే, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మీకు ఆ సీక్రెట్ చెప్పేస్తున్నాను. నా సీక్రెట్ మీకు చెప్పేస్తున్నాను. ఏంటంటే, మీకు వీలైతే డైలీ ఒక 10 మెంతులు, ఈవేళ రేపు తినాలి అంటే ఈవేళ మార్నింగ్ 10 మెంతులు నానబెట్టేసి రేపు మార్నింగ్కి చాలా బాగా నానితే చక్కని కడిగేసుకొని చక్కగా మన ఏరుశనగపల్లి గొయ్యాల తింటాము, నవిలిసి తినేసేసండి. చాలా బాగుంటుంది తింటుంటే. మెత్త నవిలిసి మింగేసి గ్లాసుడు వాటర్, అది వేడి నీళ్ళు అవని చల్ల నీళ్ళు అవని మీ ఇష్టం, గ్లాసుడు వాటర్ తాగేసండి. అలాగా ఒక వారం చెయ్యండి. ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ అలాగా చెయ్యండి. అలాగైతే కంట్రోల్ అవుతుంది. ఒక నెల రోజులు అలా చేశారంటే కంట్రోల్ అయిపోతుంది. లేదు ఇవన్నీ మేము తినలేము, చెయ్యలేము మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? జామాకు ఉంటుంది చూసారా, జామాకు, నేను ఎక్కువ జామాకే తింటాను. ఎక్కడ కనబడిన చిగురు 2 ఆకులు ఇలా దులిపించుకొని కడిగేసుకొని నోట్లెట్టు కిల్లిలా నవిలేసేయండి. ఆ రసం అంతా మింగేసి ఆ పిప్పు పోసేసేయండి. ఎక్కడ దొరికినా జామాకు వదలకండి. అలాంటప్పుడు మీరు బాడీ మీకు బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఫుడ్ మానేస్తారు. ఫుడ్ ఎందుకు మానేయాలండి? ఫుడ్ మానేయకండి, ఫుడ్ తినండి. ఫుడ్ తినేకే దాని మీద టిఫిన్ తినాలంటే తినండి. ఇది నా సీక్రెట్ మీకు చెప్పేస్తాను. అందరికీ బాయ్ అండి.